ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నువ్వు కోల్పోయిన సంతోషం ఇస్తాను, ఒక్కసారి ఈ పెట్టి తెరిచి చూడు, నీకు కావలసిందే ఉంచాను అని బాబా గారు ఈ రోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి. బాబా గారు మన తండ్రి స్థానంలో, ఒక గురువు స్థానంలో మనకు ఒక పెద్ద దిక్కుగా చెప్పే సందేశాలు చాలా గొప్పవి. బాబా గారు చెప్పే సందేశాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, మనకు ఊరటని కలిగిస్తాయి. ఎందుకంటే మనం ఎంతటి దుఃఖంలో ఉన్నా సరే బాబా గారి మాటలు విన్న తర్వాత అన్నీ మర్చిపోతాం. కళ్ళల్లో నీళ్లు వస్తున్నా కూడా వెంటనే తుడుచుకొని బాబా గారు చెప్పింది ఆచరిస్తాం. ఎందుకంటే బాబా గారి మీద ఉన్న అంతటి నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంది. ఎంతటి దుఃఖంలో ఉన్నా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే బాబా గారి సందేశాలు వినగానే అన్నింటినీ మరిచిపోయి సేద తీరుతాం. ఎందుకంటే అంత గొప్పగా ఉంటాయి బాబా గారి సందేశాలు. కాబట్టి ఈ రోజు బాబా గారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం, తల్లి, నీ బాధలు తీరాలి అంటే ముందు నేను చెప్పినట్టుగా చెయ్యి. ఆ కష్టాలను ఇట్టే మాయం చేస్తాను, నువ్వు కోల్పోయిన సంతోషం నీకు తిరిగి ఇస్తాను. ఒక్కసారి ఈ రోజు నీకు అందిస్తున్న ఈ పెట్టెని తెరిచి చూడు. ఎందుకంటే ఇందులో ఒక రహస్యం దాగి ఉంది. నీకు ఏదైతే కావాలి అని ఆరాటపడుతున్నావో అదే ఇందులో ఉంచాను. అది నువ్వు తీసుకోగలిగితే నీ అంత అదృష్టవంతురాలు ఇక ఎవ్వరూ ఉండరు తల్లి. కాబట్టి నీ సంతోషమే నేను కోరుకునేది. ఈ రోజు నీ ముందు ఒక పెట్టె ఉంచాను. ఆ పెట్టెలో నువ్వు ఎంతగానో ఇష్టపడేది ఒకటి ఉంది. అది ఎప్పటికీ నీ దగ్గరే ఉండిపోవాలి అనుకుంటుంది. కాబట్టి ఒక్కసారి నా నామస్మరణం చేస్తూ ఆ పెట్టెని తెరిచి చూడు. నువ్వు కళ్ళు మూసుకుని ఆ పెట్టెని తెరుస్తున్నట్టుగా భావించు. నీకు నేను చెప్పే సందేశం పూర్తిగా బోధపడుతుంది అని బాబా గారు ఈ రోజు సందేశాన్ని అందిస్తున్నారండి. తల్లి, నీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది. నా బిడ్డ ఒక్కటంటే ఒక్కటే కోరిక కోరుతుంది. అది ఎప్పటికి తీరుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంది. కలకాలం నేను జీవించాలనుకుంటున్నది ఆ కోరిక తీరిన తర్వాతే. ఆ కోరిక తీరితేనే నేను కలకాలం సంతోషంగా ఉంటాను అని ఆశపడుతుంది నా బిడ్డ. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఏదైతే కలగంటున్నావో నీకు కావలసిందే ఆ కోరిక తీరబోతుంది తల్లి. ఈ రోజు నువ్వు మనస్ఫూర్తిగా నన్ను నమ్మి ఈ పెట్టెని తాకావు. ఈ పెట్టెలో ఏముందా అని ఆతృతగా చూస్తున్నావు కదూ. నీ జీవితానికి సంతోషాన్ని ఇచ్చేది మాత్రమే అందులో ఉంచాను. ఒకటి, నువ్వు ఉద్యోగం కోసం తపన పడుతున్నావు. ఆ ఉద్యోగంలో ఎన్నో చిక్కులు నీకు అడ్డుపడుతున్నాయి. ఆ చిక్కులన్నింటినీ నీకు తొలగించాలి అంటే ముందు నీలో ఉన్న శక్తిని ఎప్పటికీ కోల్పోకూడదు. ఎప్పుడైతే నువ్వు శక్తిని కోల్పోతావో అప్పుడు నువ్వు కోరుకున్న ఉద్యోగం నీకు దక్కకుండా పోతుంది. ఏ ఉద్యోగం కోసం తపన పడుతున్నావో ప్రతిసారి దానికోసమే ప్రయత్నం చెయ్యి. అది వెంటనే నీకు చేరుతుంది. ఏ ఉద్యోగం కోసమైతే నువ్వు ప్రయత్నమే చేయకుండా నాకు అది కావాలి, అలాంటి ఉద్యోగం కావాలి అని నువ్వు తపన పడుతున్నావో అప్పుడు నీకు అది నీ దగ్గరికి రాదు. ఎందుకంటే నువ్వు ప్రయత్నం అన్నదే చేయలేదు. ఆ ఉద్యోగం రావాలి అంటే ముందు నువ్వేం చేయాలి? ఆ ఉద్యోగానికి సంబంధించిన జ్ఞానాన్నంతా నువ్వు పోగు చేసుకోవాలి. దానిని పదే పదే నెమరు వేసుకుంటూ వాళ్ళు అడిగే ప్రశ్నలన్నింటికీ నువ్వు జవాబు చెప్పేలాగా సిద్ధంగా ఉండాలి. అప్పుడే నీకు నీ ఉద్యోగం నీ దగ్గరకు వస్తుంది. మొదటిగా ప్రయత్నం చెయ్యి. ఆ ప్రయత్నంలో నువ్వు విఫలం అవుతూ వస్తే దానికి విరుగుడు నీ బుర్రలోనే దాగి ఉంది. దానిని బయటపెట్టు. ఎప్పుడైతే నువ్వు నీ చదువులో జ్ఞానాన్ని పెంచుకుంటావో అప్పుడు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. ఏ ఉద్యోగం కోసం అయితే తపన పడుతున్నావో ఆ ఉద్యోగం నీకు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ సాయి మాటని నువ్వు ఎన్నడూ తప్పలేదు. అందుకని ఈరోజు ఈ సాయి ఇస్తున్న సందేశాన్ని నువ్వు పూర్తిగా అంగీకరిస్తున్నావు. నా జీవితంలో సంతోషం వస్తుంది అని నమ్ముతున్నావు. కాబట్టి నువ్వు చేసే ప్రయత్నంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా నేను తొలగించి ఆ ఉద్యోగం నీకు వచ్చేలాగా చేస్తాను. మరి నా బిడ్డలందరూ కూడా
ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా ఖజానా ఎప్పుడూ కూడా తెరిచే ఉంటుంది. దానిని వచ్చి తీసుకెళ్ళు అని ప్రతి ఒక్క భక్తుడికి చెబుతూనే ఉంటాను. అయినా సరే నా భక్తులు వాటిని పట్టించుకోకుండా నా దగ్గరకు వచ్చి నాకు ఇవ్వు బాబా, అది లేదు ఇది లేదు, ఆ కోరిక ఈ కోరిక అంటూ నా ముందుకొచ్చి ఏడుస్తారు. నేనేం చెయ్యను, అన్నీ కూడా నా గురువు అల్లా చూసుకుంటాడు. ఆయన ఎలా చెబితేనే నేను కూడా అలాగే చేసుకుంటాను. నా భక్తులు కూడా అంతే. నేనేదైతే చెబుతానో నా భక్తులు అలాగే నడుచుకోవాలి అని. ఎప్పుడైతే నా భక్తులు నేను చెప్పినట్లు నడుచుకుంటారో వారికి ఇహపర సౌఖ్యాలు లభిస్తాయి. తల్లి, ఒక బంధం కోసం ఎదురు చూస్తున్నావు. నీలో ఉన్న ఈ బాధని నేను తొలగించాలి అంటే ముందు నువ్వు నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని కోల్పోతావో అప్పుడు నువ్వు అన్నింటికీ దూరం అవుతావు. నేను ఒంటరిగా ఉన్నాను బాబా అని ఏడిస్తే సరిపోదు తల్లి. నీకు ఈ సాయి ఉన్నాడు అని ఎన్నోసార్లు చెప్పాను. నీతోనే ఉన్నానమ్మా అని పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నాను. అయినా సరే నువ్వు నీ బాధని నువ్వు మాత్రమే అనుభవిస్తున్నావు అని, నా బాధని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు అని మదన పడిపోతున్నావు. తల్లి, నీకు ఆకలిగా ఉన్నా కూడా గుర్తించేది ఈ సాయి మాత్రమే. నేను ఆకలిగా ఉంటే నాకు నువ్వు ఒక్కదానివే కాదు తల్లి, ఈ ప్రపంచమంతా నా భక్తులే. నేను ఎక్కడికో ఒక చోటకి వెళ్ళి తిని వస్తాను. కానీ నా బిడ్డ, నన్ను నమ్ముకున్న నా బిడ్డ అలా కాదు. నేనే స్వయాన వెళ్ళి తనకు కావలసింది ఆ సమయానికి సమకూర్చి రావాలి. కాబట్టి తల్లి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సమయానికి అన్నీ కూడా ఇవన్నీ తాత్కాలికమని గమనించి ఈ సాయి చెప్పేది సత్యమని గుర్తించి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, చేసిన కర్మలు ఎప్పటికీ చెరిగిపోవు. అవి నువ్వు అనుభవించేదాకా నీ భౌతిక దేహం చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి వెంటనే ఆ కర్మలన్నింటినీ కూడా తొలగించుకో. దానికి నువ్వు ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవాలి. అదే ఈ సాయి చెప్పే సందేశం. ఎందుకంటే ఎప్పుడైతే నా బిడ్డలు శ్రద్ధగా వారి జీవితాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఇంకే అనుబంధాలు పెట్టుకోకుండా జీవితమే ఒక లక్ష్యంగా పెట్టుకొని ఆ జీవితంలో ఏది సాధించాలి అని వచ్చారో దానికి కర్తవ్యం నిర్వర్తించుకొని పరిపూర్ణం చేసుకొని శ్రద్ధ సబూరితో మంచి జ్ఞానంతో అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఆనందంగా ప్రేమని అంగీకరిస్తూ ప్రేమని ఇస్తూ అందరితోనూ సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. ఏ డబ్బు కోసమైతే నువ్వు ఇన్ని రోజులుగా తపన పడుతున్నావో ఆ డబ్బు శాశ్వతం కాదు తల్లి. ఎప్పుడైతే నీ చేతుల నిండుగా డబ్బు ఉందో ఆ సమయంలో నీలో అహం అనేది పెరుగుతుంది, కోరికలనేవి పెరుగుతాయి. ఏ భక్తుడైతే ఈ జీవితానికి నాకిచ్చింది చాలు బాబా, 3 పూటల అన్నం దొరుకుతుంది, ఇక నా చేతనైనంత ఒకరికి సహాయం చేయగలను అన్న శక్తితో ఎవరైతే బ్రతుకుతారో, నాకున్నది చాలు అని ఎవరైతే తృప్తి చెందుతారో వారి జీవితంలో ఎప్పటికీ సంతోషం మాత్రమే నేను ఇస్తాను. ఎందుకంటే వారు లేనివి చూసి ఎప్పుడూ కూడా ఆశపడరు. బాబా, వాళ్ళు ఇలా ఉన్నారే, నేను అలాగే ఉండిపోయాను, ఇంకా నా జీవితం ఇలాగే ఉండిపోయింది, నేనెప్పుడు వాళ్ళలాగా ఉంటాను అని నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గర వచ్చి అలా అనలేదు. కాబట్టి నువ్వు నాకు సంతోషాన్ని మాత్రమే ఇస్తున్నావు. నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే. నువ్వు ఏ కష్టంలో ఉన్నా కూడా నీతోనే నీ చెంతనే ఈ సాయి ఉంటాడు. కాల కోసం మరిగిన ఏ వ్యక్తి అయినా ఏ మనిషి అయినా సరే సుఖం మాత్రమే కోరుకుంటాడు. ఇలాంటి వారు ఒక్కరోజు డబ్బు లేకపోయినా ఒక్కరోజు కష్టం వచ్చినా కూడా బ్రతకలేరు. కాబట్టి నువ్వు తీసుకున్న ఈ దేహం శాశ్వతం కాదు. ఏది కూడా నీ జీవితంలో ఉన్నది నీ వెంట రాదు. ఇది కేవలం భౌతికంగా నీ చుట్టూ తిరుగుతున్న కర్మలు. అవి మంచివైనా చెడువైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడైతే నువ్వు మంచిని అంటి పెట్టుకుని ఉంటావో, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటావో, అలాంటి అప్పుడు నువ్వు భౌతికంగా ఈ శరీరం లేకపోయినా ప్రజలందరూ కూడా నిన్ను గుండెల్లో పెట్టుకొని
ఫలానా వ్యక్తి చాలా మంచివాడు, చాలా ఉన్నతమైన మనసు కలవాడు అని గొప్పగా చెప్పుకుంటారు. కాబట్టి ఏదైనా సరే దాన గుణం ఉండాలి, మంచి మనస్సుతో అందరికీ ప్రేమని పంచాలి. అప్పుడే నీలో ఉన్న అహం అనేది తొలగిపోతుంది. ఎప్పుడైతే అహంకారాన్ని నెత్తి మీద పెట్టుకొని జీవితంలో అన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఇవన్నీ నా సొంతం, నేనే అందరికంటే బాగుండాలి అన్న అహంతో నువ్వు బ్రతికితే తప్పకుండా అది నిన్ను చంపుకు తింటుంది. కాబట్టి ఈ సాయి చెప్పేది ఒకటే, ఏ జన్మలో చేసిన కర్మలో కానీ ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు అంటే అది కేవలం నీ మంచి కోసమే. ఈ జన్మలో నువ్వు అనుభవించి పూర్తిగా వాటిని తొలగించుకోగలిగితే ఇక నీ జీవితంలో సంతోషం మాత్రమే మిగిలి ఉంటుంది. రాబోయే అద్భుతమైనటువంటి కాలాన్ని నువ్వు తప్పకుండా స్వీకరించాలి. నీకు ఈ సాయి తోడుగా ఉండి ఇన్నింటిలోనూ విజయాలను ఇస్తాడు. రేపు ఉదయించే సూర్యుడు నీ జీవితంలో ఉన్న చీకట్లను తొలగించి మబ్బులు కమ్ముకున్నవన్నీ కూడా నీకు సూర్యకిరణాలతో మంచి కాంతులను ఇస్తుంది. కాబట్టి తల్లి, ఇప్పుడున్న సందేశాలన్నీ కూడా, నీలో ఉన్న భయాలన్నీ కూడా వెంటనే ప్రక్కన పెట్టి ఈ సాయి చెప్పింది మాత్రమే జీవిత సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఎలా మసులుకుంటే బాగుంటుందో ఈ సాయి చెప్పింది నువ్వు అర్థం చేసుకో. నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు తిరిగి ఇవ్వడానికి సంతోషాన్ని ఇస్తున్నాను. కాబట్టి నువ్వు నా మీద నమ్మకంతో ఈ పెట్టెని తెరిచావు. ఈ రోజు నుండి నీ జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి తల్లి. ఇక ఆనందంగా నువ్వు ఏం చెయ్యాలనుకుంటున్నావో నీ జీవితంలో అది చేసి దానికి తోడుగా ఈ సాయి ఉంటాడు. తల్లి, ఈ రోజు నేనిచ్చిన ఈ సందేశం నీకు పూర్తిగా బోధపడిందని భావిస్తున్నాను. ఈ రోజు బాబాగారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటాను. అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.